అమ్మ ఇప్పుడు మనం వ్రతం అయిపోయిన తర్వాత వాయినాలు ఇస్తూ ఉంటాం. సో, ఈ వాయినాలు ఇచ్చే దాంట్లో కొంతమంది ఏంటి అనంటే తమలపాకులో పోక అండ్ ఖర్జూర ఇస్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మార్చి సోంపు ప్యాకెట్లు గూడా పెడుతున్నారు. హ్మ్. అసలు ఈ వాయనం అనేది దాంట్లో మనం అంటే ఏమిస్తే మనకి శుభ ఫలితాలుంటాయంటారు? హ్మ్. వాయనం అనంగానే ముందర ఆకు, వక్క, అలాగే పండు. ఈ 3 ప్రధానంగా ఉండాలి. అంటే దీన్నేమంటామంటే తాంబూలం అంటాం. ఈ తాంబూలంలో వక్క పెడుతున్నాం గదా! ఈ వక్కకి బదులుగా ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టుగా సోంపు ప్యాకెట్లు పెడుతున్నారు. అంటే ఎక్కువగా సోంపు ప్రాచుర్యంలోకి వచ్చేసింది కాబట్టి దాన్ని పెట్టవచ్చు అని చాలామంది భావిస్తున్నారు కానీ సోంపు పెట్టరాదు. పోక చెక్క లేదా వక్క ఈ రెండిటిని ఉపయోగించాలి. అలాగే వాయనం అంటే మొత్తం టోటల్‌గా వాయనం. ఇప్పుడు మనం తాంబూలం గురించి చెప్పుకున్నాం. ఈ తాంబూలాన్ని ఎక్కడ పెట్టాలి అంటే పసుపు, కుంకుమ అలాగే ఏదన్నా వస్త్రం ఇవ్వాలి అనుకున్నట్టయితే ఒక వస్త్రము అంటే చీర, జాకెట్ గానీ, ఒకవేళ చీర ఇవ్వలేకపోతే ఒక జాకెట్ జాకెట్ పీస్ ముక్క. గానీ అది ఇచ్చి శనగలు కూడా ఇవ్వాలి. ఇక్కడ చాలా ప్రాధాన్యత పొందినటువంటి విషయం అన్నమాట శనగలు ఇవ్వడం అంటే. ఈ శనగలు దేనికి చిహ్నం అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా గురువుకి చిహ్నం. గురువు గారి యొక్క ధాన్యం అది. చాలా శుభప్రదమైనది. అలాగే పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. దీనితో పాటుగా శ్రావణ మంగళవారానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ముత్తైదులు వాయినం ఇచ్చే ముందర బొట్టు పెట్టి గంధం రాసి పసుపు కాళ్ళకి రాసి ఇస్తారు కదా అవును. వాయినము. దీనితో పాటుగా ఆ నోము నోచుకున్నటువంటి కాటుకని ఇవ్వడం చాలా ప్రాశస్యం పొందిందనమాట ఇది. స్త్రీలకి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అనేటటువంటి నమ్మకం అన్నమాట ఇది.